ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మకు ప్రియమైన వారిని, సత్యుగి ఆత్మను, దివ్యమైన ఆత్మను, పవిత్రత స్వరూపాన్ని, పాప కర్మల నుంచి విముక్తుడను, పరోపకారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 31/5/2024. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, తండ్రి ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. అన్నిటికన్నా పెద్ద ముళ్ళు దేహ అభిమానం. దీని వలనే అన్ని వికారాలు వచ్చేస్తాయి. అందుకనే దేహి అభిమానిగా అవ్వాలి. సో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాడీ కాన్షియస్నెస్ అనేది ఒక ముళ్ళతో సమానం. ముళ్ళు ఎలా అయితే అందరికీ హాని చేస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇవ్వవు. మరి అలాగే నాలో కానీ బాడీ కాన్షియస్నెస్ ఉంది అంటే నేను కూడా అదే యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. సో ఎవ్వరికి కూడా ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ అనేది స్ప్రెడ్ చేయను. తెలియకుండానే దుఃఖం ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. నా లోపలే కుంగిపోతూ ఉంటాను. అందుకనే పరమాత్మ చెప్తున్నారు, అది ముళ్ళు అని తెలిసాక కూడా ఎందుకు ఆ బాడీ కాన్షియస్నెస్ ని వదలట్లేదు? ఆ బాడీ కాన్షియస్నెస్ ఉంది అంటే ఒకటి వెనకాల ఇంకొకటి నెగిటివిటీ, వికారాలు, ఇంప్యూరిటీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఆత్మ అభిమానిగా, సోల్ కాన్షియస్ గా అవ్వడం చాలా ఇంపార్టెంట్. I, the soul, should always maintain a soul conscious stage which helps me to control on my own sense organs and be away from the negativity, the so-called impurity. ప్రశ్న: భక్తులు తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకోని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి, మన ఆత్మకి తండ్రి పరమాత్మ బహురూపి, చాలా రూపాలను తీసుకోగలరు. అంటే ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ క్షణంలో వారిలోకి ప్రవేశించి ఆ ఆత్మ యొక్క కళ్యాణాన్ని చేస్తారు, వారికి మంచి చేస్తారు. భక్తులకు సాక్షాత్కారం చేస్తారు. వారు సర్వవ్యాపి కారు, కానీ చాలా వేగవంతమైన రాకెట్. తండ్రికి రావటానికి వెళ్ళటానికి సమయం పట్టదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోరు కాబట్టి ఆ భగవంతుడు సర్వవ్యాపి, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అని అంటారు. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం, పరమాత్మ అందరిలో ఉంటే ప్రపంచం ఇలా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
పరమాత్మ అన్ని చోట్ల ఉంటే ఈ ప్రపంచం ఎంత సుఖవంతంగా ఉంటుంది కాబట్టి అతన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అంత హ్యాపీనెస్ ఉంటే దేవుణ్ణి ఇంకెక్కడ గుర్తు చేసుకుంటాం? సో, భక్తులు కూడా చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తారు. నా కోరికలను పూర్తి చేసే నా తండ్రి వచ్చారు అని అంటారు. మరి ఆ కోరికలను ఏ విధంగా పూర్తి చేస్తున్నారు? వారు ఏ రూపంలో పరమాత్మని తలుచుకుంటే ఆ రూపంలో పూర్తి చేస్తారు. మరిక్కడ నేను అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను పరమాత్మకి చెందిన వారిగా అయ్యాను అంటే, నేను 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నాను అంటే, నా యోగ బలంతో ఈ ఆత్మ పైన పట్టిన పాపాలను నేను ఎంతగా తొలగించుకోవాలి? పుణ్య ఆత్మగా ఎంత వరకు అవ్వాలి అనేది చూసుకోవాలి. ధారణలో కూడా చేసి చెప్పారు. యోగ్యంగా మరియు వివేకవంతులుగా అవ్వటానికి ఫస్ట్ ఆత్మని పవిత్రంగా చేసుకోవాలి. మొత్తం ప్రపంచం అంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేయడానికి ఏం చేయాలి? ఈశ్వరీయ సేవాదారిగా అవ్వాలి. ఏ పని అయినా సేవ అనే భావనతో చేయాలి. సేవ చేస్తే నాకు ఆశీర్వాదాలు లభిస్తాయి. సేవ చేస్తే నేను భగవంతుని ప్రత్యక్షం చేస్తాను అనే నిశ్చయం మనలో ఉండాలి. ఈ కలియుగి ఆచార వ్యవహారాలు, లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పొందాలి. అంటే సత్యుగంలో, గోల్డెన్ ఏజ్ లో సోల్ కాన్షియస్నెస్ లో ఉంటారు కాబట్టి అక్కడ అసత్యమైన రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఎవరి దగ్గర నా పొజిషన్ ఉంటే వారి ఇష్టం లేకపోయినా రెస్పెక్ట్ ఇస్తాం. బయట రెస్పెక్ట్ ఇస్తున్నట్టు నటిస్తాం. వాళ్ళని కన్విన్స్ చేయకుండానే నటిస్తాం. సత్యమైన రెస్పెక్ట్ ఎవరికి ఉండదు. బికాస్ ప్రతి ఒక్క ఆత్మ ఇంప్యూర్ గా ఉంది కాబట్టి. సో అందుకని నేను ఆత్మ దైవీ గుణాలతో సంపన్నంగా అయి దైవీ సంప్రదాయాన్ని స్థాపన చేయటానికి పరమాత్మ చేతిలో చెయ్యి కలపాలి. నేను ఎంత వరకు ఆ దైవీ సంప్రదాయం స్థాపన చేయడానికి కృషి చేస్తున్నాను, పురుషార్థం చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. వరదానం అపవిత్రత యొక్క అంశం పైన సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసే సంపూర్ణ నిర్వికారి. ఏం చేస్తాము? దినచర్యలో ఏ కర్మలోనైనా కింద మీద అవ్వటం అంటే సోమరితనంలోకి రావటం లేక నిర్లక్ష్యంలోకి రావటం. ఈ వికారం, ఇది ఒక వికారం యొక్క అంశం. దీని ప్రభావం పూజనీయులుగా అవ్వడం పైన పడుతుంది. నేను ఆత్మ డివైన్ గా అవ్వాలి అంటే ఫస్ట్ ఆ డివినిటీ ముందు నాకు లేజినెస్ అండ్ కేర్లెస్నెస్ వచ్చిందంటే వారిని డివైన్ బీయింగ్స్ అని అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమృత వేళలో స్వయాన్ని జాగృత అవేకనింగ్ స్టేజ్లో జాగృత స్థితిలో అనుభవం చేసుకోకపోతే తప్పదు, లెగాలి, టైం అయింది అని భావిస్తే సోమరితనంతో కూర్చుంటే పూజారులు కూడా ఏం చేస్తారు? తప్పదు అన్నట్లుగా సోమరితనంతో పూజ చేయడం మొదలు పెడతారు. కావున సోమరితనం లేక నిర్లక్ష్యం కూడా త్యాగం చెయ్యండి. అప్పుడే నిర్వికారిగా ఎలాంటి నెగటివిటీ వాయిస్లెస్ సోల్ గా అవ్వటానికి అవ్వగలరు. స్లోగన్: సేవ చేయండి కానీ వ్యర్థమైన ఖర్చు చేయకూడదు. సేవ కదా అని ఖర్చు పెడుతూ పోకూడదు, వ్యర్థమైన ఖర్చు పెట్టకూడదు. సో నేను ఆత్మ యోగి ఆత్మగా యోగ బలంతో
నా ప్రతి సిచ్యువేషన్ని నడిపించటానికి ప్రయత్నిస్తాను. I, the soul, has the power of meditation, and I try to run my own divine activities through this power. Yoga balam kaligina atmani nenu. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ యోగ్యమైన వారిని, యోగ బలం కలిగిన వారిని, నిరంతర యోగి ఆత్మను, సత్యమైన ఆత్మను, స్వచ్ఛమైన ఆత్మను, పరోపకారి ఆత్మను, సర్వగుణ సంపన్నుడను. నేను ఆత్మ సర్వంశ త్యాగిని. ఆత్మనైన నాలో ఎవరి పట్ల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని స్థిరమైన స్థితిలో చూసుకొని ఈ కల్పవృక్షపు ప్రతి ముళ్ళును అడ్డుకొని సువాసన గల పుష్పంలాగా తయారవుతాను. నేను ఆత్మ నిరంతర సేవాదారిని. మనసా వాచ కర్మన సేవా మార్గం పైన నడుస్తూ సత్యమైన సేవాదారి ఆత్మగా తయారవుతాను. I, the soul, through the power of meditation, I try to become a powerful being where I completely experience the canopy of the Supreme Father. I, the soul, cleanse my intellect and try to connect myself with the Supreme Father. I, the soul, experience the unlimited power from the Supreme Father and experience the pure vibrations of myself. Om Shanti. 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 I, the soul, try to generate the power of purity from the Supreme Father. Spread such pure vibrations to every part of this body and be a divine and pure being. Om Shanti.